మనిషి జీవితంలో స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని మీరు స్వచ్ఛంగా ఉంచుకుంటే మీకు బాగుంటుంది, ఎదుటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఒక భిన్నమైన ప్రభావం పడుతుంది. కానీ ఒక శ్రేష్టమైన వ్యక్తి ఎలా అవుతాడు? తనలో గుణాలున్నాయి, సంస్కారం ఉంది, మంచి ఆలోచనలున్నాయి, మంచి పనులు చేస్తాడు. జ్ఞానమున్న వ్యక్తిలా ఎలా మారాలి? కేవలం స్వచ్ఛంగా ఉన్నంత మాత్రాన మారలేవు. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, మనిషిలో 4 ముఖ్యమైన తత్వాలున్నాయి. మొదటిది తన శరీరం, దాంతో తను ఏ పనైనా చేయగలడు. రెండవ తత్వం తన మనసు, దాంతో తను ఏ పనినైనా చేయటం కోసం తనని తాను ప్రేరేపించుకుంటాడు. మూడవ తత్వం తెలివి, మనం ఏ పని చేయాలో, ఏ లక్ష్యాన్ని మనం సాధించాలో, దాన్ని ఎలా చేయాలో, దానికి ఏం మార్గం ఉండొచ్చో, ఇది తెలివి చేసే పని. ఇక 4వ తత్వం ఆత్మ. ఆత్మ అది ఎప్పటికీ అంతం కాలేదు. ఆత్మ అనేది అది అమరం. కానీ దానికి కూడా ఈ శుద్ధీకరణ అవసరం. ఈ 4 తత్వాలను స్వచ్ఛంగా ఉంచుకోండి, వీటిని నిర్మలంగా ఉంచుకోండి, శుద్ధంగా ఉంచుకోండి. మరి ఇదెలా సాధ్యం? మంచి ఆలోచనల వల్ల, జ్ఞానం వల్ల, ఇక అన్నింటికంటే అతి ముఖ్యమైనది ప్రేమ వల్ల. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.